అందరికీ నమస్కారం. పిల్లలు ప్రాథమిక విద్య తల్లి సేవలు. ఈ ప్రాథమిక విద్య పిల్లలకి పునాది. ఈ పునాదిలోనే మనం జాగ్రత్త వహిస్తే ఎన్ని భవనాలైనా నిర్మాణం చేయవచ్చు. నాకు తెలిసిన విషయమే. ఈ విద్యా వ్యవస్థకు మూల స్తంభం. ఈ ప్రాథమిక విద్యలో అందించే నైపుణ్యాలే భవిష్యత్తుకి టానిక్గా పనిచేస్తాయి. ఈ సర్వీసెస్ తల్లి అందిస్తున్నారు. వాటిని ఒక సిస్టమేటిక్ వేలో అందించాలనేది నా భావన. నైపుణ్యాలు ప్రేరణతో మానసికంగా, శారీరకంగా, నైతికంగా పిల్లల్లో వారు నేర్చుకున్న పాఠ్యాంశం నుండి పోటీ నైపుణ్యాలు అందించగల శక్తి తల్లిలో ఉంది. సహకారం మార్పుమూర్తికి నిపుణుల నుంచి సూచనలు, సలహాలు సేకరించి మనం సహకారం అందిస్తే వచ్చే అడ్డంకులను తొలగించే శక్తి తల్లిలో ఉందన్నది నా నమ్మకం, విశ్వాసం. అందించేవారు కుటుంబ సభ్యులు అందిస్తారు, విద్యా సంస్థలు అందిస్తారు, బోధనా సిబ్బంది అందిస్తారు, శ్రేయస్సు కోరి పెద్దలు అందిస్తారు. ప్రభుత్వాలు చైతన్యపరిస్తే ఇవన్నీ చేస్తే మాతృమూర్తిలో ఉండేటువంటి బలము, శక్తి, తన పిల్లల పట్ల ప్రేమ, మమకారంతో ఆ పిల్లల్లో విద్యా నైపుణ్యం పెంచగలిగే శక్తి ఉందన్నది నా నమ్మకం. 0 to 10 సంవత్సరాలు అంటే గర్భిణీ నుంచి 10 సంవత్సరాలు కేవలం కుటుంబ సంరక్షణలోనే పిల్లలు ఉంటారు. తెల్ల కాగితం లాంటి ఆ దశలో విద్యా నైపుణ్యాలు వేయగలిగి ఆ అద్భుతాలు సాధించగలిగే శక్తిని ఈ ప్రాథమిక దశలో అందించగలం. ఇప్పుడు వేసిన బీజాలే క్రమక్రమంగా పెరిగి వృక్షాలై ఫలాలిస్తాయి. మెలకువలు నా నైపుణ్యాల సృష్టి తల్లిదండ్రుల శక్తిలో అందించిన గృహ సామాగ్రిని ఉపయోగించి కృత్రిములుగా ఈ విషయాల్ని కృత్రిములుగా అందిస్తే చాలు. అభ్యసన ప్రోత్సాహం పిల్లలు చేస్తున్న కృత్రిమును క్రమ పద్ధతిలో పరిశీలించాలి. పరిసరాల సంఘటనలతో మంచివి చిన్న ప్రశ్నలు ఆధారంగా వాటిని పిల్లలకి నేర్పించాలి, చెప్పాలి. పిల్లల వైఖరులు, దృక్పథము, పట్టుదల, క్రమశిక్షణ నేర్పించే శక్తి వారిలో కల్పించడం తల్లిదండ్రులు చేయగలరు. పిల్లల ఆహారం, ఆరోగ్యము వారికి శక్తిని అందించేది తల్లే. లక్ష్యం పట్ల ఉత్సాహ వాతావరణం అందించే మార్గమును తల్లి ప్రేరణతో అందించగలరు. నేర్పించిన సమస్యలు కల్మషం లేని ఆ పసి హృదయాల్లో సంకుత స్వభావాలు. 2 అభివృద్ధి నిరోధక శక్తుల ప్రభావం. 3 సాంఘిక శక్తులకు దూరంగా ఉంచగల శక్తి తల్లిలోనే పుష్కలంగా ఉంది. తండ్రి సహకారంతో, కుటుంబ సహకారంతో ఖచ్చితంగా తల్లి చేయగలదు అనే విషయం శాస్త్రవేత్తల వాళ్ళ నిరూపణలో మనకు అర్థమవుతుంది. ముఖ్యమైనవి వ్యక్తిగత శ్రద్ధ, ఆరోగ్యము, పరిశుభ్రత, వనరుల సంరక్షణ, మంచి వికాసాలు, శాస్త్రీయ ఆలోచనలు, విశ్లేషణ సామర్థ్యాలు బాల్యం నుండి బలంగా అందిస్తూ ఆ తర్వాత దశల్లో పిల్లలు సృజనాత్మకంగా ఎటువంటి చెడు సాహసాలకు పోకుండా వారు అందించిన నైతిక విలువలు నిరంతరం గుర్తు చేస్తూ పిల్లల్లో లక్ష్యానికి సాధించే విషయాన్ని తల్లి నేర్పుతుంది, అందిస్తుంది. అది ప్రేరణగా పిల్లల్లో భవిష్యత్తులో నిలుస్తుంది. నా ఆకాంక్ష నిర్మాణాత్మక సలహాలు, మేధావులు, పెద్దలు, నిపుణుల నుండి సేకరించి 100% పిల్లలు ఇప్పటికీ కృత్రిములు అందిస్తున్నారు. ఆ తల్లి ఆ కృత్రిముల ద్వారా పిల్లల విద్యా నైపుణ్యాలు అందించగలదని విద్యావేత్తలు అందిస్తున్నటువంటి సలహాలు. నా ఆకాంక్ష, నా స్థిర విద్యాభావాలు మన పిల్లలకు వారి పిల్లలకు ఎలా అందించగలరో వివిధ మార్గాల ద్వారా వివరించాను. వాటిని పెద్దలు, విద్యావంతులు మీడియా సమక్షంలో వివరించే అవకాశం కల్పించాలని నా అభ్యర్థన. ఒక పర్యాయం మీ ఇద్దరు మీరు ఆలోచించండి. మీకు తెలియని విషయాలే కాదు. ఈ అవకాశాన్ని మనం తీసుకుంటే ఈ పిల్లల తాలూక ఈ పునాదిని ప్రారంభ దశని పెంచగలిగిన అవకాశం ఉంది అన్నది నేను పుస్తకాల రూపంలో, వ్యాసాల రూపంలో మీకు అందించాను. నా పేరు ఇమందు బైరాగి. నా కాంటాక్ట్ నంబరు 9908354090.